నేను ఆల్రెడీ వేరే క్లాసెస్ ఆహ్, చేశాను మేడం. ఇందులో కొత్తగా ఏముండదు అని అనుకున్నాను. ఇందులోకొచ్చినప్పుడు మామూలుగానే ఉంటదనుకున్నాను. కాకపోతే మేడం గారు ఇంతకుముందు చెప్పినప్పుడు ఫస్ట్ 2, 3 క్లాసెస్‌కి నేను చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయిపోయాను. మీరు శక్తిపాతం ఇచ్చినప్పుడు నా కళ్ళ నుంచి అసలు కళ్ళు తెరవరాలేదు. కళ్ళు నుంచి నీళ్ళు మొత్తం వాటర్స్ ఒస్తున్నాయి. నెక్స్ట్ డే గూడా ఆ కళ్ళ నుంచి వాటర్ ఒచ్చినాయి. ఎందుకొచ్చినాయో అర్థం కాలేదు. మీరు శక్తిపాతం ఇచ్చినప్పుడు నాకు ఇచ్చిరో ఇయ్యలేదో తెలీదు. ఎందుకంటే నా కళ్ళ మొత్తం వాటర్ ఉండే. హ్మ్. చాలా బా అనిపించింది మేడం. నేను ఇంకా ఫ్యూచర్‌లో గూడా ఇంకా మిగతా కోర్సులన్నీ కంప్లీట్ చేద్దామనుకుంటున్నాను. ఇది తెలుగులో ఉండడం వల్ల నాకింకా చాలా ప్లస్ పాయింట్ మేడం. నా ఫ్యామిలీకొచ్చినట్టు అనిపిస్తుంది మేడం. అంటే మంచి గురువులు దొరికారు. నన్ను ఆదరించేవాళ్ళు, నాకు ఉపయోగపడే ఆహ్, నాకు తగిన స్థానం దొరికింది. నా కర్మలు తగ్గాయేమో అని అనుకుంటున్నాను మేడం. సుఖినో భవంతు. యాహ్! నేను కూడా అంటే క్వెస్ట్‌లో ఉన్నాను చాలా రోజుల నుంచి. ఆహ్, బట్ నేను ఈశ్వరుడిని ఎప్పుడూ మంచి గురువు కావాలి అని కోరుకునేవాడిని. సో, ఇంతకుముందు ఓంకారం ఇచ్చారు ఒక గురువుగారు. ఆహ్, కాపోతే నాకు ఎక్స్‌పీరియన్సెస్ నేను ధ్యానం చేస్తున్న మైండ్ బాగా రన్ అయ్యేది. సో, తర్వాత దేవుని దయ వలన సుధామయ్య గారు క్లాస్ గురించి తెలిసి జాయిన్ అయ్యాను. సో, ఫస్ట్ డే నుంచే నాకు ఎక్స్‌పీరియన్సెస్ స్టార్ట్ అయ్యాయి. అంటే గురుగారు ఎప్పుడైతే పైకి రావాలి అన్నప్పుడు అది పైకెళ్ళి ఇంకా అక్కడే కాన్స్టెంట్‌గా కూర్చుంటుంది. కిందికి రావట్లేదు. క్లాస్ 2 అవర్స్ చెప్తే 2 అవర్స్ అలాగే ఉంటుంది. నేను లేసి నడిస్తే గానీ అది పోవట్లేదు. అట్లా ఎక్స్‌పీరియన్స్ బాగా స్ట్రాంగ్‌గా అనిపించింది. అనిపించిన తర్వాత నాకు కొద్దిగా ఓకే. నేను రైట్ జర్నీలో ఉన్నాననే ఫీలింగ్ గూడా కనిపించింది. సో, దేవుని దయ వలన, గురుగారుల దయ వలన అన్ని కోర్సులు చేసి నా లైఫ్ గోల్ అటైన్ అయిదామని ఆహ్, నా కోరిక అండి. గురుగారికి చాలా కృతజ్ఞతలు. నాకు ఫస్ట్ ఇది క్వికెస్ట్ వే టు మెడిటేషన్ చాలా క్వికెస్ట్ వే టు సెల్ఫ్ రియలైజేషన్ అంటారేమో గానీ అంత హోప్ అయితే పెరిగింది. ఎందుకంటే ధ్యానం అయితే కార్యసిద్ధి చేసిన తర్వాత ఇంత బాగా ఎప్పుడు కుదరలేదు. క్విక్‌గా ధ్యాన స్థితిలోకి రాగలుగుతున్నాను. అలాగే మూలాధారం నుంచి ఆజ్ఞ సహస్రార అనేది న్యూ కాన్సెప్ట్ అనిపించింది నాకు. ఆ మూలాధారంలో డిజైర్స్ ఏమైనా గానీ ఆల్రెడీ ఐ సీ ది డిఫరెన్స్. సో హోప్‌ఫుల్లీ దిస్ ఐయామ్ ఆన్ ది రైట్ పాత్. అక్క నేను ఇలా ఆధ్యాత్మికత గురించి కొంచెం అప్పుడప్పుడు మాట్లాడే అలవాటు. సో, తను పంపించింది గురుగారి లింక్. చూసినప్పుడు నిజానికి నేను మెడిటేషన్ అనేది ఒక 3, 4 నెలలుగా చేస్తున్నాను. ఆన్‌లైన్ వీడియోస్ అవి చూస్తూ చేస్తున్నాను. కాకపోతే ఎక్కడో స్ట్రక్ అయిన ఫీలింగ్. ఏం అర్థం కాలేదు నిజానికి. ఈ వీడియో చూసినప్పుడు అమ్మగారు చెప్పింది చాలా మంచిగా అనిపించింది. సరే ఏవో కొన్ని ప్రశ్నలకి సొల్యూషన్ దొరుకుతుంది అలా అనుకోని నేను అప్రోచ్ అయ్యాను. క్లాస్ ఉంటుంది ఆన్‌లైన్‌లో అంటే సరే జాయిన్ అవుదామని అయ్యాను. కానీ మొదటి రోజు శక్తిపాతం ఇచ్చినప్పుడు నేను చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. అసలు ఎంత అంటే ఒక గురువు యొక్క కరుణ ఇంతగా ఉంటదా? ఆధ్యాత్మిక ఉన్నతిలో మనకి ఇంత హెల్ప్ చేస్తారా అని అనిపించింది. చాలా ఆశ్చర్యంగా అండ్ చాలా ఆనందంగా అనిపించింది. అంటే ఇది ఖచ్చితంగా రైట్ పాత్ అనైతే తెలుస్తుంది. గురుగారి సపోర్ట్‌తో ఇంకా ముందుకెళ్ళాలని ఇక్కడున్న అందరం కూడా చాలా ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. ఫస్ట్ నేను యూట్యూబ్‌లో మారెళ్ళ రవిశాస్త్రి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు. ఆ వీడియో చూశాను. అయితే అది చూసేసి మీరు ఆ వీడియోస్‌లో చెప్పిన విషయాలు నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించినాయి. ఇది బాగుంది, తెలుసుకోవాల్సిందుంది అని అనిపించేసి వెంటనే మీతో మాట్లాడి అదే రోజు జాయిన్ అయిపోయాను. ఇంక పోతే ఈ సాధన కూడా చాలా సులువుగా అనిపిస్తుంది. చాలా ఈజీగా ఉంది. పోతే దీంట్లో ఈ 1 వీక్‌లో నాలో ఉన్న నా ఎక్స్‌పీరియన్స్ ఏంటిది అంటే నా ఆలోచనలో మార్పు నేను గమనించాను. ఏ విధంగా అంటే కొన్ని సమస్యలు అంటే ఒక 2 సమస్యలకి నాకు పరిష్కారాలు అంటే సొల్యూషన్స్ ఆలోచన రూపంలో ఈజీగా దొరికినాయన్నమాట. వాటికి ఇట్లా ఆలోచన రూపంలో సమాధానాలు దొరుకుతున్నాయన్నమాట. అది నేను మంచిగా గమనించాను. ఈజీగా.
ఎఫర్ట్స్ లేకుండానే. చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మగారు. సుఖినో భవంతు. శుభవంతమ్మ. నేను ఏదో చిన్న చిన్న జపాలు అవి చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఏదో కొంత చేసుకుంటా ఉన్నానమ్మా. కూడా గురువు గారు అమ్మగారు దయతోటి నేను ఇందులోకి వచ్చి నన్ను అమ్మ నా చేయి పట్టు నడిపి జీవిత పర్యంతం తోడుగా నిలిచి నన్ను ముందుకు తీసుకెళ్లాలని నేను అమ్మగారిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాను. అంటే వేరే వేరే గురువుల దగ్గరికి వెళ్ళాను. ఈ కుండలని ఇది కూడా ప్రాక్టీస్ చేశాను. ఎక్కడ ఇంత కనెక్ట్ అయినట్టు ఎక్కడ తెలియలేదు నాకు. ఇక్కడ కనెక్ట్ అయినట్టు పర్టికులర్గా అతి తొందరలో తెలుసుకున్నాను. నాకు నిన్న ఈవినింగ్ బాగా తెలిసింది సహస్రారంలో ఎనర్జీ. నిన్న మార్నింగ్ కూడా సహస్రారం బాగా తెలుస్తుంది. ఆజ్ఞ నాకు ఇంకా అంతగా తెలియట్లేదు. బాగుంది మేడం. అది చేసిన తర్వాత మైండ్ అంతా పీస్ఫుల్గా నాకు మొన్నదాకా కొంచెం యాంగ్జైటీలా అనిపించేది. ఆ యాంగ్జైటీ అనేది కొద్దిగా తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఆ గుండె దడ అనిపించేది. ఆ దడకి నేను 3:30కి అట్లా మెలకు వచ్చి లెగిసిపోయేదాన్ని. కొంచెం ఈ మెడిటేషన్ చేశాక తగ్గినట్టుగా నాకు భావన కలుగుతుంది. ఇంకా ప్రాక్టీస్ చేద్దామనే దీన్ని ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేసి దీన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నా. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ మారెళ్ళ రవిశాస్త్రి గారి టైంలో ఇంటర్వ్యూ చూశానండి. అప్పుడు యూట్యూబ్లో ఇలా ఉంటాయిలే అని అనుకున్నా అండి. అప్పుడు లక్ష్మీదేవి గారు కాల్ చేశానండి. మీకు కాల్ చేసినప్పుడు లక్ష్మీదేవి గారు నెంబర్ ఇచ్చారు కదా మేడం. విజయవాడ వచ్చాను నేను, వద్దాం డైరెక్ట్గా అని చెప్పి విజయవాడ వచ్చి అప్పుడు మీకు కాల్ చేశాను కదా మేడం. మా మిస్సెస్ని తీసుకుని వచ్చాను, డైరెక్ట్గా వద్దాం అక్కడికి అని చెప్పి ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చి చూసి వెళ్దాం అసలు ఎలా ఉందో. ఇలా ఇంటర్వ్యూస్లో ఇలాగే ఉంటుందిలే, అక్కడికి వెళ్ళి చూస్తే రియాలిటీగా అసలు ఏముంటుందో అని. అది కోర్సెస్ అమౌంట్ అన్నారు, ప్రతి ఒళ్ళు ఏదో వ్యాపారం కోసం అలా చేస్తారులే. ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను ఏమనుకున్నది. కానీ ఈ క్లాస్కి వచ్చిన తర్వాత నేను అప్పుడు 2-3 months నుంచి అమౌంట్ ఉన్నా కుదరలేదండి నాకు అసలు. మధ్యలో అమౌంట్ ఉత్తప్పుడు ఎంత దేనికైనా అమౌంట్ కుదిరేది, కానీ దీనికి అమౌంట్ కుదిరేది కాదండి. సడన్గా మేడం కాల్ చేశారు, నాకు అసలు కాల్ లేదు. మళ్ళీ ముందు రోజు సాయంత్రం రాత్రి 11కి జాయిన్ అయ్యానండి నేను. మొత్తం మీద అంతా బాగుంది మేడం. ఇంకోటి ఏంటంటే ఏ గురులైనా ఎలా ఉన్నారంటే క్వశ్చన్ అంటే ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నారు తెలియదు, మిమ్మల్ని మీరు ఎగ్జామ్స్ ఎలా చెప్తున్నారు ఎక్కువైపోయి అంటే గురువు గారు చెప్పినప్పుడు యాక్చువల్ బేసిక్గా వాళ్ళు ఏ చెప్పినా ఫాలో అయిపోతూ ఉంటారు. క్లాస్ మధ్యలో సజెస్ట్ ఇస్తే ఏదైనా గురువుగారు కోపం వచ్చేసి చాలా రియాక్షన్ ఇచ్చేస్తారండి ఎక్కడైనా, ఎంత శాంతంగా ఉన్న వాళ్ళైనా. మేడం గారు ఏంటి నాకు నువ్వు చెప్పేది అని కాకుండా అందరూ ఉన్నారు కదా, రియల్ టైం ఎగ్జాంపుల్స్ అయితే ఇలా ఉంటుంది కదా అని చెప్పి ఒక మేడం ఫేస్ చూస్తూనే ఉన్నాను నేను స్క్రీన్ పెద్ద చేసుకుని. మేడం అలా ఒక సెకండ్ మౌనంగా ఉండి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నార్మల్గా వచ్చేసారండి. అంతే ఫేస్లో ఎక్స్ప్రెషన్ అసలు ఏమి చేంజ్ అవ్వాలి. అయితే మనకి ఇచ్చే గురువు గారు ఒక లెవెల్లో ఉంటాయి కదా, అందరిని అర్థం చేసుకునేవారు అని ఆ రోజున బాగా పాజిటివ్ కార్నర్ వచ్చి ఇంకా నాకు ఈ చక్రాలు ఇవన్నీ విన్నాను కానండి, కాన్సన్ట్రేషన్ నాకు వీళ్ళందరూ అనుభవాలు చెప్పినా నాకు ఏం తెలియట్లేదండి. కానీ ఏంటంటే ఎప్పుడెప్పుడో నెగిటివ్ థాట్స్ అవన్నీ చిన్నప్పుడు అవన్నీ కూడా వస్తుంటే అసలు ఈ మూమెంట్కి లేకపోతే నేను డైలీ ఆఫీస్ వర్క్ ఈ వర్క్ ఏం గుర్తు రావట్లేదండి. ఎప్పుడో చిన్నప్పుడే గుర్తు వస్తున్నాయి. అసలు సంథింగ్ మన ఋషులు వీళ్ళందరూ ఎన్ని రోజులు కూర్చునేవారు ధ్యానంలో అంటే వాస్తవం అనేది ఇప్పుడు ప్రాక్టికల్ అర్థమైందండి. నాకు సనాతన ధర్మం అంటే గౌరవం అండి. మెయిన్ ఆ ఉద్దేశం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న ఇవన్నీ ఇలాగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మన కోర్సు వల్ల. ఈ 7 days చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ రోజు మేడం వారు దీక్ష ఇచ్చినప్పుడు కళ్ళు తెరిచి చూడండి అన్నప్పుడు మేడం చూసినప్పుడు ఒక ఎనర్జీ పాస్ అయింది డైరెక్ట్. నాకైతే ఆ రోజు చాలా బాగా ఎక్స్పీరియన్స్ అనిపించింది అన్నట్టు. మళ్ళీ సెకండ్ రోజు కూడా దీక్ష ఇచ్చినప్పుడు ఇట్లా ఎనర్జీ పాస్ అయింది మేడం కళ్ళ నుంచి చూడగానే. నాకు చాలా బాగా అనిపించింది అంటే ఎక్స్పీరియన్స్. ఇంకా ఎక్కువగా అంటే కొంచెం రైస్ అవుతుందని మధ్యలో మేడం గారికి కూడా కాల్ చేశాను.
ఇట్లా ఎనర్జీ రేస్ అవుతుంది మేడం అనేసి కొంచెం దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ కూడా అయ్యాను నేను. కానీ ఈ రోజు మాత్రం చాలా అంటే అనిపించింది అన్నట్టు శాంతి ధ్యానం చేయడం వల్ల మూల ద్వారంలో చేయడం వల్ల చాలా మంచిగా అనిపించింది అన్నట్టు ఈరోజు. అంటే కొంచెం అంటే రేస్ అనేది కొంచెం తగ్గిందా కూల్ అయిందా అనేసి బాగా అనిపించింది మేడం నాకు మాత్రం 7 డేస్ మాత్రం. సుఖిన బాగుంటుంది. బాబా నేను రోజు ప్రేయర్ చేసేవాడిని, బాబా నాకు మంచి గురువు కావాలి అంటే. మీరు ఆ వీడియోలో మీరు చెప్పారు కదా మేడం, ఆ ఇంటర్వ్యూలో ఆ గురువు గారు మీకు బాబా మందు కాళ్ళ మీద కాళ్ళు వేసుకున్నట్టు, తర్వాత అది యాక్సెప్ట్ అయితేనే నేను అవుతాను అన్నారు. అక్కడ బాగా కనెక్ట్ అయ్యాను మేడం. అమ్మగారు నాకు కొన్ని క్లాసెస్ వేరే చేశాను, దీంట్లో నాకు మంచి రిజల్ట్ వస్తుంది. కాకపోతే మధ్యలో బాగా ఎక్కువ హీట్ అయిపోయి మీకు మధ్యలో కూడా నేను కాల్ చేశాను అమ్మగారు. మొత్తం వీప్ అంతా ఎలర్జీ లాగా వచ్చేసి కొద్దిగా అట్లా అయితే మీకు కాల్ చేసి సందేహాలన్నీ తీర్చుకుంటున్నాను. అన్ని అడ్వాన్స్ కోర్సులు చేసి నేను కూడా మంచి కావాలని కోరుకుంటున్నాను. యాక్చువల్ నిన్న ప్రయాణం రాత్రి 1-2 o'clock ఇంటికి వచ్చాను అమ్మగారు, అందుకని కొద్దిగా కంఫర్ట్గా లేకపోతే. స్థితిలో బాగుంటుంది అమ్మగారు.